అవుతుంది ఈ హత్య జరిగి. సో ఇవాళ వచ్చిన ఈ ఇందాక రవికిరణ్ గారు బాగా చెప్పారు, చిన్న తాళం చూడడానికి ఏదో ఒక ఫోన్ కాల్ మీద విచారణే కదా అనిపించవచ్చు, కానీ ఇందాక ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా క్రోనాలజీ అంతా. సో దానికి సరిగ్గా లీడ్ వెళ్తుంది ఏం జరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో ఆ కత్తి తీసుకెళ్ళి ఇందాక రవికిరణ్ గారు చూపించినట్టు కత్తి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. దాని ఎన్నికల్లో దానికి సంబంధించిన ఎంతో కొంత ఫలితం కూడా పొందారు, మీరు నష్టపోయారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు సార్? ప్యానెల్లో ఉన్నటువంటి సుబ్బారావు సార్కి, రవికిరణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్నే ప్రేక్షకులు వీక్షకులు కూడా నమస్కారాలు సార్, శుభోదయము. సునీతమ్మ చేస్తున్నటువంటి ఈ ఫైట్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే, దాంట్లో సందేహం లేదు. సింగిల్ హ్యాండెడ్ ఫైట్. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు స్మాల్ కీ విల్ ఓపెన్ ఏ బిగ్ డోర్ గారు, బిగ్గెస్ట్ డోర్ ఆఫ్ తాడేపల్లి. తప్పకుండా దాంట్లో సందేహమే లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డోర్, గ్రీన్ డోర్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఇనుప కంచెలు వేసేసి ఉన్నాడు కదా, దాన్ని ఓపెన్ చేసి మీకేం సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి ప్రొసీజర్ కానీ వాటిపైన కానీ సునీతమ్మ గారికి ఎక్కడో డిసాటిస్ఫికేషన్ ఉంది. ఎక్కడో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ ప్రకారము విక్టిమ్కి ఉన్నటువంటి డౌట్స్ కానీ విక్టిమ్కి ఉన్నటువంటి వీటి కానీ కూడా సాటిస్ఫై చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ సాగాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం చూడండి, సునీతమ్మ రైజ్ చేసినటువంటి డౌట్స్, పబ్లిక్ వచ్చిన డౌట్స్ కూడా చూడండి. ఇంత పెద్ద మర్డర్ కేసు జరిగితే వైఎస్ అవినాష్ రెడ్డి హెస్ నెవర్ బీన్ మేడ్ ఇంటూ కస్టోడియల్ ఇంటరాగేషన్. ఇప్పుడు హత్యలో పాల్గొన్న వాళ్ళు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ముసలోడు, ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి రిమాండ్ చేశారు. అతన్ని కూడా కస్టోడియల్ ఇంటరాగేట్ చేశారు. కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయలేదు? ఏదో బాహ్య ప్రపంచానికి ఏం తెలుసు, అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టే చేయలేదు అనే విషయం బాహ్య ప్రపంచానికి తెలుసు. కానీ వాస్తవానికి అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వెంటనే పంపించేశారు. మన సుబ్బారావు సార్ కూడా తెలిసి ఉంటుంది ఆ విషయం. సార్ ఐ కరెక్ట్ సార్ సుబ్బారావు సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని జనం ఏమనుకుంటున్నా అరెస్ట్ చేయలేదు, ఇంకా ఏటిని అరెస్ట్ చేయలేదు, జనం మనలో ఇంకా ఉంది. కానీ టెక్నికలీ వైఎస్ అవినాష్ రెడ్డి వాస్ అరెస్టెడ్ అండ్ బెయిల్డ్ ఇమీడియట్లీ. ఉదయం 11 గంటలకు 12 గంటలకు అరెస్ట్ చేసినారు, వెంటనే 1 గంటకు 2 గంటలకు 1 or 2 hours బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఇది యథార్థం. ఇక్కడ చాలా ప్రశ్నలకి డౌట్ వస్తుంది. ఎందుకు హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది సార్, హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది కాబట్టి రిలీజ్ చేశారు. కామన్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఒక చిన్న విషయం అండి. యాంటిసిపేటరీ బెయిల్ లో ఇచ్చేదంటే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ హీ మే బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని వస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ లో ఇచ్చేది ఆ పదాలు వాడతారు. అందువల్ల ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ హీ మే బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని చెప్పేసి. అదే ప్రసాద్ గారు అనుమానం ఏంటంటే అంత స్థాయిలో, ఏ స్థాయిలో జరిగితే అంత ఇమీడియట్ గా బెయిల్ వచ్చేసింది కీలకమైన అక్యూజ్డ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కస్టోడియల్ ఇంటరాగేట్ చేయలేదు, అదే ఆమె బెయిల్. ఇప్పుడు ఆ బెయిల్ కూడా ఆమె ఛాలెంజ్ చేసినట్టే ఇక్కడ ఇండైరెక్ట్ గా. అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇండైరెక్ట్ గా ఆమె ఛాలెంజ్ చేసినట్టు సుప్రీం కోర్టులో. ఎందుకంటే అవినాష్ రెడ్డి అల్టిమేట్ బెనిఫిషియరీ, అతని అంతిమ లబ్ధిదారుడు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే అవినాష్ రెడ్డి. అతను ఆ ఎంపీ టికెట్ కోసమే కదా మర్డర్ జరిగిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకున్న డౌట్ అది. పైగా ఇంకా ముఖ్యమైన విషయం చెప్తా చూడండి, వాడు అర్జున్ రెడ్డికి మధ్య కిరణ్ యాదవ్ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది. అందులో కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి రాత్రి 1 గంట 1:30 ఆ ప్రాంతంలో మెసేజ్ పెడతాడు. ఏమని? వైఎస్ వివేకానంద రెడ్డి సారు చనిపోయాడను, చంపబడుతున్న ఇంకేదో మెసేజ్ పెట్టాడు. ఒరే, వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందే 6 గంటలకి 6:30కి. పైగా వాళ్ళ అన్న వాళ్ళ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి కొడుకు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది 5 గంటలకంట. సుమారు 4:30-5 గంటలకి 4:30-5 ప్రాంతంలో తెలిసింది. మీకెట్ట ముందుగానే వీడు వాట్సాప్ చాటింగ్ పెట్టాడు అనే పాయింట్ మీద ఆమెకు ఒక డౌట్ ఉంది. పైకి ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇక్కడ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో తన మేనిఫెస్టో గురించి చర్చించుకుంటున్నప్పుడు అజయ్ కల్లాము ఇంకొకరితో కూర్చొని చర్చించుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి జగన్ కి చెప్తున్నాడు అనమాట, ఏమనేసి భారతి మేడం గారు రమ్మన్నారు మిమ్మల్ని అనేసి. సరే ఈయన పైకి వెళ్తాడు, మిద్దె పైకి వెళ్ళి భారతి మేడం గారితో మాట్లాడి కిందకు వచ్చి ఆ మేనిఫెస్టో చర్చిస్తున్నటువంటి వాళ్ళ ముందర చెప్తాడంట, ఈ విధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోయాడంట అని చెప్పి 5 గంటల ఆ ప్రాంతంలో చెప్తున్నారు. ఇక్కడ ఆమె డౌట్ ఏంటంటే, సునీతమ్మ డౌట్, భారతమ్మకి ఎవరు చెప్పారు ఈ విషయం, వివేకానంద రెడ్డి చనిపోయినటువంటి విషయం భారతమ్మకి ఎవరు చెప్పారు? ఆ విషయం ఫోన్ వచ్చింది భారతిరెడ్డి గారికి, ఎవరు చెప్పారు ఆ పాయింట్ లో ఆమెకు డౌట్ ఉంది. పైగా ఈయన ముఖంలో బాబాయ్ చనిపోయాడు అనే బాధ ఏమైనా కనిపించిందా జగన్ మొహంలో? మేనిఫెస్టో కమిటీ దగ్గర కూర్చొని ఆనందంగా ఉన్నాడు, బాబాయ్ చనిపోయాడు, మనకి మేనిఫెస్టోలో ఇంకొక మంచి పాయింట్ దొరికింది, దీన్ని కూడా పెట్టండి మేనిఫెస్టోలో అని చెప్పి. పైగా ఇంకొక విషయం చెప్తాను చూడు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మొత్తం సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో రక్తాన్ని క్లీన్ గా కడిగించిన వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అవినాష్ రెడ్డితోనే ఈ రక్తం అంతా క్లీన్ గా శుద్ధంగా క్లీన్ చేశారు. క్లీన్ చేసేసి బాడీని కూడా రీప్లేస్ చేశారు, వేరే చోటకి మార్చారు కదా. మార్చేసి ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబరు నీకు ఇంగిత జ్ఞానం లేదా, ఏందిరా మర్డర్ జరిగినట్టు క్లియర్ గా ఉంది, బ్లడ్ ఉంది, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఈ యొక్క సాక్ష్యాధారాలని మనం తారుమారు చేయొచ్చా, ఇది తప్పు కాదా? ఎవడైనా కడుగుతాంటూ కూడా అడ్డుపడలే, గమనుంటారా, పోలీసులు వచ్చే వరకు దాన్ని కదిలించబాకండి, దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పాల్సిన వ్యక్తి నువ్వే దగ్గర ఉండి రక్త మరకలను క్లీన్ చేయించేసావు. పైగా అత్యంత దారుణమైన నేరం ఏంటంటే, వివేకానంద రెడ్డి శరీరం పైన ఉన్నటువంటి ఆ గొడ్డలి పోటు అన్నిటిని పూలతో నీట్గా అలంకరించేశారు వీళ్ళు. సునీతమ్మ హైదరాబాద్ నుండి వచ్చే వరకే ఆ ముఖం పైన తలకాయ పైన ఉన్నటువంటి గొడ్డలి అంటాను ఇంజురీస్ అన్నిటిని కూడా నీట్ గా పూలతో చక్కగా అలంకరించేసి గాయాలే కనిపించకుండా చేసేసి సునీతమ్మ వచ్చి చూసేటప్పుడు బ్లడ్ స్టైన్స్ ఇంజురీస్ అవన్నీ ఉండింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, సునీతమ్మ రాకముందే క్రిమేషన్ కూడా పూర్తి చేసేయాలని ప్లాన్ చేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్ తోనే, అవినాష్ రెడ్డి యొక్క ఎగ్జిక్యూషన్ తోనే బాడీని క్రిమేట్ చేసేయాలా, అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు, సునీతమ్మని నచ్చ చెప్పేయాలా అని చెప్పి ప్లాన్ చేసినారు. పైగా సునీతమ్మకు కూడా ఇంకొక మాట కూడా చెప్పారు వీళ్ళు, ఎందుకమ్మా దీన్ని మన కడప జిల్లాలో ఇది సహజం కదా, దీన్ని ఎందుకు ఏదో ఆచిత ఏదో గొడవ జరుగుంటే దీన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసుకుంటావు, ఇది పెద్ద ఎందుకు, దీన్ని ఆడితో ముగించేద్దాము. ఆమె కూడా చెప్పారు, నీకు 100 కోట్లు డబ్బు ఇస్తాము, వివేకానంద రెడ్డి పేరు పైన ఒక మెడికల్ కాలేజ్ కట్టేస్తాము, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసింది ఈ టీం. పైగా సునీతమ్మ పైన వాళ్ళ భర్త పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని థ్రెటన్ చేసి వాళ్ళని బెదిరించి ఇవన్నీ చేయడంతో ఆమెకి చాలా డౌట్స్ వచ్చేసింది. ఈ కేసులో పాత్రదారుల్ని అరెస్ట్ చేశారు కానీ సూత్రధారులను అరెస్ట్ చేయలేదు, సూత్రధారులు తెలుసుకోవాలి. ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి సార్, పరిటాల రవి గారి మర్డర్ కేసులో వాడు మద్దెల చెరువు సూర్య అనేవాడు జైల్లో ఉన్నా కూడా బయట ఎగ్జిక్యూట్ చేసింది వేరే వాళ్ళు అయినప్పటికీ మద్దెల చెరువు సూర్యుని ఏవన్గా చేశారు. ఇక్కడ వాడు సీన్ లో లేకపోయినా వాడే ఏవన్ ఆ కేసులో. ఈ కేసులో వైఎస్ అవినాష్ అనుకోకుని కానీ ఏ8 చేయటం ఏంది, అతన్ని A1 గా చేయాలి ఫస్ట్ ఈ కేసులో. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి మరి తాడేపల్లి అంతఃపురం పెద్దలందరూ కూడా కలిసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మర్డర్ ఇది కాబట్టి. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగింది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బెదిరించాడు, భయపెట్టాడు, అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ బాగా థ్రెటన్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందు కదలనీయకుండా చేశాడు. అసలు సిబిఐ విచారణ అక్కర్లేదు అన్నాడు కదా ఆయన. ఎందుకంటే రాష్ట్రంలో సిట్ కప్ చెప్పి ఏదో దీని తూతు మంత్రంగా కానిచ్చేద్దాం అనుకున్నారు, చేసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి క్లియర్ గా స్పేస్ ఏర్పడింది, ఇదే ఏర్పడింది. పైగా వీళ్ళు అనుకున్నారు, ఏదో ఛార్జ్ షీట్ వేసేసినారు, చేతులు దులుపుకున్నారు, ఇంకా మనం ప్రశాంతంగా తప్పించుకునేద్దాం రా అనుకున్నారు. పరకామణి కేసులు కూడా అంతేగా జరిగింది. కేసు రాజీ చేసినారు, క్లోజ్ చేసినారు, అటకమే అయినారు, అయిపోయింది ఇంకా పరకామణి కేసు మనం సేఫ్ బచ్చగయ్యా అనుకున్నారు.
వెంకటేశ్వర స్వామి న్యాయస్థానం రూపంలో కళ్ళు తెరిచాడు. మళ్ళీ దొంగలన్నీ మొత్తం ఎఫ్ఐఆర్ మళ్ళీ కట్టండి, నిన్న ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ప్రకారం న్యూ ఎఫ్ఐఆర్, మన రవికుమార్ ఆస్తుల పైన కొత్త ఎఫ్ఐఆర్ కట్టండి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అంటే మొత్తం దొంగలు దొరలు అంతా బయట వస్తారు. సేమ్ థింగ్ అదే విధంగా వైఎస్ వివేకానంద కేసులో కూడా జరుగుతుంది. ఓకే. ఛార్జ్ షీట్ వేసేసినారు, అది అయిపోయింది అనుకున్నారు. సునీతమ్మ పిటిషన్ తో మళ్ళీ ఇప్పుడు చెప్పారు చూడండి మన రవికిరణ్ గారు, స్మాల్ డోర్ విల్ ఓపెన్, స్మాల్ కీస్ విల్ ఓపెన్ బిగ్ డోర్ అని. ఈ చిన్న కీస్ తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ కోపం ధరస్తారు. ఇప్పుడు ఓకే, ఎవరు దొంగలు ఎవరు దొరలు ఎవరు మొత్తం బయట వస్తారు. రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సునీతారెడ్డి వేసిన పిటిషన్ మీద పాక్షికంగా దీనికి